వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఎవరైనా సెల్ ఫోన్లు తెచ్చుకుంటే కట్టేసి కూర్చోండి, మధ్య మధ్యలో మోగుతూ ఉంటాయి సెల్ ఫోన్లు. నారాయణోపనిషత్తు. మాయా తత్కార్యమఖిలం యద్బోధాద్యాత్య అపహ్నవం త్రిపాన్నారాయణాఖ్యం తత్కలే స్వాత్మమాత్రతః. ఓం అధ పురుషః వై నారాయణః అకామయత ప్రజాః సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ నారాయణాత్ బ్రహ్మా జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాత్ ఇంద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాత్ ద్వాదశాదిత్యా రుద్రా వసవః సర్వాణి చ ఛందాంసి నారాయణాతేవ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే. మాయా తత్కార్యం అఖిలం యద్బోధాత్ ఆది అపహ్నవం త్రిపాదాత్ త్రిపాన్నారాయణాఖ్యం తత్కలయే స్వాత్మమాత్రతః. మాయా తత్కార్యం అఖిలం, ఈ జగత్తంతా కూడా మాయా కార్యం. మాయ అనేది కారణం, ఈ జగత్తంతా మాయ యొక్క కార్యం. కుండకు మట్టి కారణం, కుండ కార్యం. మట్టిని ఉపాదాన కారణము అంటారు. ఆ మట్టిని కొండగా మలిసేటువంటి ఈశ్వరుడు నిమిత్త కారణం. కుండకు మట్టి ఉపాదాన కారణం. కుండ వాస్తవమా, మట్టి వాస్తవమా? అట్లనే ఆభరణాలకు బంగారం కారణం, అదనమాట. అమ్మగారులకు బంగారం అంటే ఇష్టమా, ఆభరణాలంటే ఇష్టమా? ఆభరణాలంటే ఇష్టం. అవి మీరే ఉంచుకోండి, పెట్టుకోండి, బంగారం నాకు ఇచ్చేయండి. మాకు అవసరం పనులు కొన్ని ఉన్నాయి, జరగాలంటే బంగారం కావాలి, మీకు ఆభరణాలంటే ఇష్టం. కాబట్టి ఇక్కడ వాచారంభణం వికారః స్వర్ణం ఏవ సత్యం. వాచారంభణం వికారః మృత్తిక ఏవ సత్యం. వాచారంభణం వాక్కు యొక్క వికారమే కానీ ఏముంది అక్కడ అంటే మట్టే ఉంది. కుండాను, బాణాను, మూకిడును, సట్టి, ఎన్నో పదాలతో పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ అవాస్తవాలు. దాంట్లో ఉందేమిటి? మట్టే. అట్లనే ముగ్గు పోగులు, చెవులు పోగులు, ఉంగరాలు, నక్లీసులు, వడ్రానాలు అనే పేర్లతో పిలుస్తూ ఉంటాం. అవన్నీ వాక్కు యొక్క వికారాలే తప్ప బంగారం మాత్రమే సత్యం.
ఆ విధముగా ఈ జగత్తంతా ఏమిటయ్యా అని చెప్పనంటే మాయా కార్యము అని అంటారు. అయితే ఆ మాయ ఎట్లా ఉంటుంది? అయ్యా ఎవరేం చేయమాకండి. మాయ ఎట్లా ఉంటుంది? అదొక మహాత్ములు చెప్పేటువంటి యొక్క విషయం. శక్తి మాయ అంటే శక్తి స్వరూపినిగా చెప్తారు. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా కూడా చెప్తారు. మనం పంచకరణంలో చూసినట్లయితే అవ్యక్త తత్వం, అవ్యక్త తత్వాన్ని మాయా అని చెప్పని అంటారు. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాః ప్రభవంతి ఆహ ఆగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. అవ్యక్తాత్ వ్యక్తయః, అవ్యక్త తత్వం. అవ్యక్తము అంటే నేత్రానికి గోచరమయ్యేది కాదు, ఇంద్రియాలకు తెలియబడకుండా ఉన్నటువంటి యొక్క దాన్నేమో అవ్యక్తము అంటారు. ఇంద్రియాలకు గోచరమై ఉండేటువంటి యొక్క వాటినేమో వ్యక్తము అంటారు. ఇంద్రియాల గోచరించేటువంటి భాగానంతటిని కూడా వ్యక్తము అని చెప్పని అంటారు. శబ్దం కంటికి గోచరిస్తుందా? దాన్ని ఏమంటారు? అప్పుడు ఏమంటారు? అవ్యక్తం అంటారా, వ్యక్తం అంటారా? అవ్యక్తం. గంధం కంటి కనబడుతుందా? కనబడలా. అది అవ్యక్తమా వ్యక్తమా? అవ్యక్తం. వాసన కనబడుతుందా కంటికి? అంటే మనలో ఒక భావం ఉందన్నమాట. నేత్రానికి తెలియబడేది వ్యక్తము అని, నేత్రానికి గోచరించకపోతే అవ్యక్తం అని ఒక భావం మనసులో అందరిలో ఉన్నది. ఆ దృక్కోణంలో చెప్పుకొస్తూ ఉన్నారు. రసం, తీపి, పులుపు, ఉప్పు, కారం వగర అని చెప్పి అంటూ ఉన్నాం కదా. ఎప్పుడన్నా చూశారా వాటిని? ఎప్పుడు? అది కాబట్టి కంటికి తెలియబడగంత మాత్రం అవ్యక్తం అని చెప్పి అనడానికి వీల్లేదు. కన్ను చూడలేకపోయినా నాలుక చూస్తుంది. నాలుక కూడా కన్నే. కళ్ళు అంటే రెండు ఉంటాయి ఇక్కడ అని చెప్పి అనుకోమాకండి. నాలుగు కూడా కన్నే. తిని చూసావా అంటారు మన వాళ్ళు. తిని చూసి చెప్పు ముందు ఎట్లా ఉంది అదన్నమాట. అక్షం ఇంద్రియం అన్నారు. ఇంద్రియం అంటే అక్షం, కన్ను. అది చూస్తుంది, శబ్దాన్ని చూస్తుంది. ఎవరైనా ఒక మాట వాడితే చూస్తల్లా, ఏమిరా ఏమిటి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఏం మాట మాట్లాడుతూ ఉన్నావు, మాట్లాడే ముందు చూసుకుని మాట్లాడు, బాగా గమనించి మాట్లాడు. అంటే ఆ మాట మనం చూసామన్నమాట. ఆ మాట మనకు కోపం తెచ్చేదిగా ఉన్నది, ఆ మాట మనకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉన్నది. మీరు మహానుభావులండి అనే మాట వాడామనుకో, వాడు ఉప్పొంగిపోతుందంటే. నువ్వు ఇంద్రుడు అంతటే వాడివి, నువ్వు ఎంత తాన కర్ణుడు నువ్వు అన్నావు అనుకో, వాడు పొంగిపోతాడు. ఇట్లా ఆ పదాలు అనేటువంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మంటే చెప్పేస్తాం, మళ్ళా మాట వాడమాక. ఇప్పుడు వాడితే వాడేవి కానీ మళ్ళా మాట వాడమాక. ఎందుకు? పదం చూసాం మనం, దేంతో చూసాము? చెవితో చూసాం. అందువల్ల లోకంలో నేత్రాన్ని కనబడేటువంటివి మాత్రమే వ్యక్తము అని చెప్పని, నేత్రాన్ని గోచరించుకోకపోతే అవ్యక్తం అని చెప్పనే కాదు, ప్రతి ఇంద్రియానికి తెలియబడేదన్నీ కూడా వ్యక్తాలే. ఈ విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా వ్యక్తమే. భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం వరికి మనం వ్యక్తముగా భావించుకోవాల్సి ఉంటుంది. ఆ పైన ఉన్నాయే ఆ అవ్యక్తాలిక. ఈ పంచభూతాలు దాటి ఉన్నాయన్నీ కూడా అవ్యక్తాలు. పైన ఉన్నాయిగా అవ్యక్తత్వం, మహాతత్వం, అహంకారతత్వం, శబల బ్రహ్మం చెబుతున్నాం కదా. అవన్నీ అవ్యక్తములు. ఎందువల్ల?
ఎందువల్ల అంటే వాటికి సంబంధించిన ఇంద్రియాలు మన దగ్గర లేవు. పంచభూతములకు సంబంధించిన ఇంద్రియాల వరకే మనకు ప్రకృతి ఇచ్చింది. మరి ప్రకృతి అంతవరకు ఇచ్చింది కదా, మిగతా మనం సంపాదించుకుందాం. నీకు ఆ సౌలభ్యం ప్రకృతి కూడా ఇవ్వలేదు, అంతవరకే. కాబట్టి అవ్యక్త తత్వము అని చెప్పి అన్నారు. అవ్యక్తతత్వం అనేది మహత్తత్వంకి కారణం. మహత్తత్వం అనేది అహంకారతత్వానికి కారణం. ఈ రెండింటికి మూలం ఏంటంటే అవ్యక్తతత్వం అన్న. అవ్యక్తతత్వానికి పైకి పోతే ఏముంటుంది? శుద్ధ బ్రహ్మం. శుద్ధ బ్రహ్మం. అవ్యక్తతత్వ ఉపాధిని బట్టి శుద్ధ బ్రహ్మమును శబల బ్రహ్మం అన్నామే కానీ ఉంది అవ్యక్తతత్వము శుద్ధ బ్రహ్మమే. ఆ రెండు కలిపితే వచ్చింది పదం ఏమని? శబల బ్రహ్మ. ఉందేమిటాయంటే శుద్ధ బ్రహ్మము, అవ్యక్త తత్వం, మాయ. కనుక ఈ మాయ అనేది బ్రహ్మము నందు అవిభాజ్యమై ఉన్నటువంటి స్వరూపం. అది శివశక్తి ఆత్మికములు అన్నారు. శివుడు శక్తి, అమ్మవారు. శివుడంటే శివ మంగళకర, సమస్త విశ్వానికి మంగళకరుడుగా ఉన్నటువంటి విధానం శివుడు. చైతన్యాశ్రయం లేకపోతే ఎవరుంటారు ఇక్కడ? చైతన్యాశ్రయం ఉంది కాబట్టే ఇంటూ ఉన్నాం, తింటూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం, అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చైతన్యాశ్రయం లేకపోయిందా అంటే ఏ కార్యములు, శ్వాస కూడా ఆడదు శరీరములో. నారాయణాత్ ప్రాణో జాయతే, దీంట్లో కూడా ముందుగా చెప్పే మాట అది. నారాయణాత్ ప్రాణో జాయతే. ప్రాణశక్తితోనే విశ్వమంతా కూడా నిలబడి ఉందన్నమాట. అందుచేత మరి ఈ యొక్క మాయ అని చెప్పనంటే ఏం చెప్పుకోవాలి ఇక్కడ? అవ్యక్త తత్వము అని చెప్పని అది ఒక శక్తి స్వరూపిణి అమ్మవారుగా చెప్పుకొచ్చారు. జగత్తంతా ఏమిటయా? అమ్మవారు, విశ్వస్వరూపిణి, జగన్మాత, ఆది పరాశక్తి. ఆది అంటే మొట్టమొదట, పర అంటే శ్రేష్టమైన శక్తి. విశ్వమంతా కూడా ఏం చెప్పుకొచ్చారు అంటే శక్తిమయము అన్నారు. విశ్వమంతా కూడా చైతన్య స్వరూపము అన్నారు. వేదాంతులు ఈ విశ్వమంతా కూడా బ్రహ్మమే వాళ్ళు చెప్పింది. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పుకొచ్చారు. వైజ్ఞానికులు ఈ విశ్వమంతా కూడా శక్తిమయము అని చెప్పి అన్నారు. అణువు నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప అని చెప్పని వైశేషిక శాస్త్రం. నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప. వైశేషికములో వాళ్ళు చెప్పేది నిత్యమై ఉండేది పరమాణువులు. ఆ పరమాణువుల యొక్క వాటితో ఏర్పడేటువంటి ఏ యొక్క వస్తురూపకంగా గోచరిస్తుందో అది అనిత్యము అన్నారు. అవ్యక్తాత్వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహహ ఆగమే రాత్రియాగమే అవ్యక్త కలిసిపోతాయి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరివేదన. ఈ మధ్యకాలంలో మాత్రమే గోచరిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ఎట్లా ఉన్నది? అవ్యక్తముగా ఉన్నది. తర్వాత అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. మధ్యలో ఏమైంది? వ్యక్తమై గోచరిస్తుంది. దీన్ని వైశేషికంలో చెప్పేది వాళ్ళు నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప. అంటే ఈ పరమాణువులన్నీ కలిశాయి, ఒక పదార్థ రూపం అయ్యింది, అది మధ్యలో గోచరించింది. తర్వాత ఆ పరమాణువులన్నీ విడబడ్డాయి. అక్కడ కార్యం లేదు, నామరూపాలు లేవు, కానీ వస్తువు లేదా? గాలి గాలి కలిసే గగనంబు గగనంబు, నీట కలిసే మంట మంట అంటాడు వేమన. అంటే మన దేహంలో ఏమున్నాయి?
పంచభూతాలు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. ఈ పంచభూతములు కలిసి ఈ దేహమైంది. మనమేం కలుపుకోవాలా, మొత్తం కలిసి దేహమైంది. ఎవరు చేశారయ్యా? ఆయన తెలియబడ్డ మనకి ఎక్కడో ఉన్నాడు. ఇది ఇది అనుమాన ప్రమాణం కింద చెప్పుకొస్తారన్నమాట. అనుమాన ప్రమాణం. మీ చేతికి వాక్యం ఉందగా, దాంట్లో గంటల ముళ్ళు గంటలు చూపిస్తుంది, నిమిషాల ముళ్ళు నిమిషాలు చూపిస్తుంది, సెకండ్ల ముళ్ళు సెకండ్లే చూపిస్తుంది. సెకండ్ చూపించేది చూపిస్తుంది, దాంట్లో ఏమన్నా అయ్యే మారతాయి, ఏమన్నా క్రమంగా నడుస్తూ ఉంటాయి. అంటే వాటికి అవి అనుకుని ఏర్పడ్డాయి అంటారు. ఒప్పుకుంటారా? ఆ ముళ్ళు వాటికి అవి, అయ్యా నువ్వు గంటలు చూపించరా, నేను నిమిషాలు చూపిస్తాను, నేను సెకండ్లు చూపిస్తా అని చెప్పని అవి అనుకుని అట్లా ఏర్పడ్డాయి అంటే మీరు ఒప్పుకుంటారా? ఎవరన్నా నియంత్రించాడా? అవి ఏర్పడ్డాయా? ఎవరో నియంత్రించాడు, ఎవడో దాన్ని అట్లా సెట్ చేశాడు. వాడెవడో నాకు తెలియదు. ఎవడో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నా తెలియదు, కానీ ఎవడో దీన్ని చేశాడు. మరి చిన్న వాచ్యకే నీకు ఒక కారణం, ఒక వ్యక్తి కావాల్సి వస్తే మరి పెద్ద వాచ్యకి ఋతువులు, కాలము, అన్ని క్రమంగా నడిచే విధానాలు. మామిడికాయ కాలం వచ్చిందంటే మామిడికాయలు కాస్తూ ఉంటాయి, యాపకాయ కాలం వచ్చిందంటే యాపకాయలు కాస్తూ ఉంటాయి. మనం చెప్పాలి వాడికి ఏమన్నా. చింతకాయల కాలం వస్తే చింతకాయలు కాస్తూ ఉంటాయి. అన్ని చెట్లు కాస్తాయి, మీ ఊరి చెట్లు మాత్రం కాస్తాయి. ప్రపంచం మొత్తం మీద అట్లా కాలంలో భగవంతుడు నియంత్రించాడు. ఆ నియంత్రణ అనేది విశ్వం అంతా కూడా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన కారణం సమస్తానికి కారణం ఈశ్వరుడు, బ్రహ్మం, ఈశ్వరుడు అన్నమాట. మరి ఏమిటయ్యేదంతా? విశ్వం అంతా కూడా శక్తి స్వరూపం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మధ్యకాలంలో వ్యక్తమై గోచరిస్తుంది, అంతకుముందు అవ్యక్తముగా ఉన్నది, మధ్యకాలంలో వ్యక్తమైంది, ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ అవ్యక్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంతోమంది మనకంటే ముందు వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు వచ్చారు, వ్యక్తమై గోచరించారు, మళ్ళీ అవ్యక్తంలోకి ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనమంతా వచ్చి కూర్చున్నాము. ఇప్పుడు ఇంతకుముందు 100 ఏళ్ళకు ముందు ఉన్నామా ఈ దేహాలతో? లేవు. 100 ఏళ్ళు అయితే ఈ దేహాలు ఉంటాయా? ఈ 120 కోట్ల జనాభా మొత్తం పోయి ఉంటాయి. కాబట్టి అవ్యక్తం నుంచి వ్యక్తానికి వచ్చాయి, వ్యక్తం నుంచి వాళ్ళు ఏమవుతున్నాయి, అవ్యక్తంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అయితే మనం కొత్తగా వచ్చామని చెప్పానా, ఇంతకుముందు ఎన్నో ధరించాం, అవి వదిలిపెట్టేసేసాం. ప్రస్తుతం ఈ దేహం అవతారం కలిగి ఉన్నాం. ఈ అవతార సమాప్తి రేపు మాపు అయిపోతుంది, మళ్ళీ ఇంకో అవతారం తర్వాత వస్తుంది. కాబట్టి ఈ యొక్క దేహాలన్నీ కూడా అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తూ ఉన్నాయి, వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి పోతూ ఉన్నాయి. అంటే ఏమర్థమైంది? అదే వైశేషిక శాస్త్రంగా చూసినట్లయితే ఈ జల కణములు, పృథివీ కణములు, అగ్ని కణములు ఇవన్నీ ఘనీభవించడం కారణంగా వ్యక్తమైంది. అలా మొత్తం విడబడటం కారణంగా రూపం పోయింది. అసలు లేవా అంటే మెటీరియల్ ఉన్నది, మెటీరియల్ ఉంటుంది. అందుకే మన పంచకరణంలో శవల బ్రహ్మ అనే పేరు పోయి శుద్ధ బ్రహ్మము ఉండెను అంటాం లేదా పంచకరణంలో? ఎప్పుడైతే శబల బ్రహ్మ అనే పేరు పోయి శుద్ధ బ్రహ్మము అయి ఉండెను అని చెప్పి అన్నాం అనుకో, ఇప్పుడు ఉన్నటువంటి జనులందరూ మోక్షం పొందాల్సి ఉంటుంది. అప్పుడేక జ్ఞానం లేకపోయినా ధ్యానం లేకపోయినా అందరూ బ్రహ్మ అయిపోతారు. అప్పుడు తెలివిగలవాడు ఏం చేస్తాడు? నువ్వు చేస్తే చేసుకోరా, నేను చివరిలో బ్రహ్మ అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అప్పుడు దాకా ఇట్లా కాలం గడుపుతాను, అప్పుడు బ్రహ్మం తెలియదు. అది మన బోధా సౌకర్యంగా చెప్పుకునే మాటే కానీ శబల బ్రహ్మం అనే పేరు పోయి శుద్ధ బ్రహ్మము అయ్యను అంటానికి వీల్లేదు. శబల బ్రహ్మము
అంటే ఈశ్వరుడు, ఆయన ఉండాలి. ఆయన ఉంటేనే మనం జీవులు ఉండే అవకాశం ఉంది. ఏమి ఆయన కాస్త బ్రహ్మంలోకి పోయాడు అనుకోండి, మనం అందరం కూడా బ్రహ్మంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకు అని చెప్పానంటే, శుద్ధ సాత్విక ప్రకృతిగా ఏ మాయ అయితే ఉన్నదో ఆ మాయయే మలిన సాత్విక అవిద్యగా భాషిస్తూ ఉన్నది. మలిన సాత్విక అవిద్యగా భాషిస్తుంది కాబట్టి జీవత్వం గోచరిస్తూ ఉన్నది. అసలు శుద్ధ సాత్విక మాయే లేకపోతే ఇది ఎక్కడ ఉంటుంది? ఇంకా అయితే శుద్ధ సాత్విక ప్రకృతి గల మాయా కార్యం, మాయా ఉపాధి ఈశ్వరుడు అట్లాగే ఉండాలి. కానీ మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్య గల ఈవిడు మాత్రం వెళ్ళిపోవచ్చు. వీడు సౌకర్యం ఉంది, వీనికి మోక్షంలోకి వెళ్ళిపోవచ్చు. ఆయన మాత్రం అట్లాగే ఉండాలి. అందువల్లే మీకు భగవద్గీత 15వ అధ్యాయంలో ఏం చెప్పుకొచ్చారు అక్కడ? ద్వా విమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవ చ. కూర్చోండి. ద్వా విమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. వింటున్నారా? ద్వా విమౌ పురుషౌ లోకే, అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్థౌ. అస్మిన్ లోకే, అస్మిన్ ఈ లోకములో, ఈ దేహములో చెప్పుకోండి. అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్థౌ, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒక పురుషుడేమో క్షర పురుషుడు, మరొక పురుషుడేమో అక్షర పురుషుడు. ఎందువల్ల ఇక్కడ పదాలు వాడటం కారణము? జీవుని యొక్క విషయంలో క్షర పురుష అనే పదం వాడటం జరిగింది. ఈశ్వరుని యొక్క విషయంలో అక్షర పురుష అనే వాడటం జరిగింది. వాస్తవికంగా చూస్తే ఇద్దరు కల్పన మాత్రమే. మాయా ఉపాధిని బట్టి ఈశ్వరుడు, అవిద్యా ఉపాధిని బట్టి జీవుడు అని చెప్పారు. అయితే ఈశ్వరుడు ఉండాలి, అందువల్ల అక్షరుడు. జీవుడు మోక్షాన్ని పొందవచ్చు, సౌలభ్యం ఉందన్నమాట. అందువల్ల జీవుడు క్షరపురుషుడు. అవిద్య ఉన్నంతకాలమే ఉంటాడు. అవిద్యను ఉపాధి పోయిన తర్వాత బ్రహ్మము, శుద్ధ బ్రహ్మ అయి ఉండేను. అందువల్ల ఇక్కడేమో క్షరపురుష అన్నారు, అక్కడేమో అక్షర పురుష అని చెప్పనంటారు. కాబట్టి ఇక్కడ మరి మూల ప్రకృతిగా చెప్పేటువంటి యొక్క మాయ ఉన్నదో, ఆ మాయ అనేటువంటి దానిని మూలశక్తిగా చెప్పుకొస్తారు. దాన్నే మాయాశక్తిగా చెప్పుకొస్తారు. అది విశ్వరూపముగా, విశ్వ ఆకారముగా భాషిస్తూ ఉందన్నమాట. కనుక ఈ విశ్వములో ఉన్నటువంటి ఏ పంచభూతాలు అయితే ఉన్నాయో ఆ పంచభూతముల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ సమీకరణయే ఈ శరీరాలు. పృథివీ కణములు, జల కణములు, అగ్ని కణములు, వాయు కణములు. ఆకాశం పరమాణువుగా చెప్పరు. పరమాణువుగా చెప్పటం అంటే కదలిక ఉండాలి. కదలిక ఏడున్నది? పృథివీలో కదలిక ఉన్నది, జలంలో కదలిక ఉన్నది, అగ్నిలో కదలిక ఉన్నది, వాయువులో కదలిక ఉన్నది, పరమాణాత్మికం ఉన్నది కదలిక. ఆకాశం పరమాణువులుగా చెప్పే అవకాశాలు లేదు, మరి కదలిక లేదు. అందువల్ల ఈ పంచభూతములు అనబడేటువంటివన్నీ కూడా మాయా కార్యము అన్నారు. అసలు మాయ అంటే ఏమిటాయా అని చెప్పానంటే సమస్త విశ్వానికి మూల శక్తి. ఇప్పుడు అణువు అన్నారు, అణు విక్షణం చేస్తే ఏమవుతుంది? పరమాణువు అన్నారు. దాన్ని నిక్షణం చేస్తే ఏమవుతుంది? ఏం చేస్తుంది? ఏమవుతుంది? ఎలక్ట్రాన్ అన్నారు. దాన్ని కూడా విక్షణం చేస్తే చేసే శక్తి వచ్చింది మానవుడికి. ఇంకా లోపలికి పోలా, అక్కడికి ఆగిపోయాడు. ఇంకా లోనికి పోయి చూశాడు, అంతా ఏమిటయ్యా అంటే ఎనర్జీ. అణువులు లేవు, పరమాణువులు లేవు, ఎంత మన యొక్క చెప్పుకునే మాటలే కానీ ఉంది. ఏమిటని చెప్పానంటే
శక్తి అంటారు. కనుక ఆ శక్తి ఇంద్రియ గోచరం కాదు. ఆ శక్తిని ఇక్కడ మనకి మాయ, శుద్ధ సాత్విక ప్రకృతి, శబల బ్రహ్మం, ఉపాధి, అవ్యక్త తత్వము అనే విధానాలుగా చెప్పుకొస్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా ఆ మాయాశక్తిగా చెప్పేటువంటి, అవ్యక్త తత్వముగా చెప్పేటువంటి, మరి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా చెప్పేటువంటి అది బ్రహ్మమునకు అవిభాజ్యమై ఉన్నటువంటిది. రెండూ కూడా కలిసి ఉన్నటువంటి కనుక మనకి అర్ధనారీశ్వరత్వములుగా చూపిస్తూ ఉన్నారు. సగభాగం పరమశివుడు, సగభాగం పార్వతి అని చెప్పనిగా. కనుక మరి ఆ బ్రహ్మమే ఈ జగదాకారముగా భాషిస్తుంది అని వేదాంతులు చెప్పేమాట. ఆ శక్తియే విశ్వాకారముగా భాషిస్తుంది అని చెప్పని వైశేషికులు. ఆ బ్రహ్మమే జగదాకారముగా భాషిస్తుందని చెప్పని వేదాంతులు. దీంట్లో 3 వాదాలు ఉన్నాయి. పరిణామవాదము, ఆరంభవాదము, తర్వాత అద్వైతంలో వివర్తోపాదాన కారణం చెప్పుకొస్తారు. ఆరంభవాదం అంటే అది సాంఖ్యులు చెప్పేటువంటి మాట, వైశేషికులు. పరిణామవాదం చెప్పేది సాంఖ్యులు అన్నమాట. అంటే ఆ బ్రహ్మమే ఇట్లా మారి 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 వచ్చినట్లుగా. వివర్తవాదాన్ని మనకు వేదాంతులు చెప్తారు. వివర్తవాదము అని చెప్పనంటే వస్తువుగానే ఉన్నది మరొక వస్తువుగా భాషిస్తుంది. త్రాడుగానే ఉన్నది పాముగా భాషిస్తుంది. త్రాడు చెడి పాము కాల. పరిణామవాదం వల్ల ఏమవుతుంది? ఒక వస్తువు చెడి మరొక వస్తువు అవుతుంది. పాలు చెడినాయి, పెరుగు అయింది. పెరుగు చెడి, మజ్జిగ అయినాయి. వెన్న చెడి, నెయ్యి అయింది. నెయ్యి మళ్ళా వెన్న కాదు, మజ్జిగ మళ్ళా పెరుగు కాదు, పెరుగు మళ్ళా పాలు కాదు. పరిణామవాదంలో ప్రమాదం ఉందాయా? కాబట్టి పరిణామవాదం చెప్పినట్లయితే బ్రహ్మం అనేది చెడి జగత్తు కావాల్సి వస్తుంది. ఇక్కడ బ్రహ్మం లేదేక, బ్రహ్మమే జగత్తు. అందువల్ల వివర్తవాదము అన్నారు. బ్రహ్మం బ్రహ్మంగానే ఉన్నది, జగత్తుగా భాషిస్తూ ఉన్నది. ఏం చెప్పాను? అది వివర్తవాదం అన్నమాట. బ్రహ్మం బ్రహ్మముగానే ఉన్నది, జగత్తుగా భాషిస్తుంది. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః. ఇది వివర్తవాదంలో చెప్పేటువంటి శ్లోకాలు ఇక్కడ 9వ అధ్యాయంలో. మయా తతం ఇదం సర్వం. ఇదం ఈ నామరూపాత్మికమై గోచరించేటువంటి జగత్తంతా కూడా మయా తతం నా ద్వారా ఏర్పాటు చేయటం జరిగింది. నేనెవరు? జగత్ అవ్యక్తమూర్తిన. అవ్యక్తమూర్తినకు మయ నా చేత తతం జగత్తంతా వ్యాపకమై ఉన్నది. అవ్యక్తమూర్తి అంటే ఇంద్రియ గోచరం కానటువంటి అని అర్థం చేసుకోవాలి. ఇంద్రియ గోచరం కానటువంటి సచ్చిదానంద అది లక్షణములతో ఉన్నటువంటి బ్రహ్మము. ఆ బ్రహ్మముకు నా చేతనే జగత్తంతా కూడా ఏర్పడింది. మత్సాని సర్వభూతాని. మత్తు నాయందున్నది, జగత్తంతా కూడా నా ఆధారముతో ఉన్నది. తేషు నా అవస్థిత. దాని ఆధారముతో నేను లేను. దాని ఆధారముతో నేను లేను, నా ఆధారముతో అది ఉన్నది. అలలు అనబడేటువంటివి నా నుండి ఏర్పడ్డాయి. సముద్రం ఉంటుంది ఇక్కడ. అలలు అనబడేటువంటివి నా నుండి ఏర్పడ్డాయి. ఏర్పడ్డటువంటి అలలు నా ఆధారంతోనే ఉన్నాయి. నేను అలల ఆధారంతో లేను. అలలు ఆధారముతో సముద్రం లేదు. సముద్రం యొక్క ఆధారము కలిగి అలలు ఉన్నాయి. ఆభరణాల ఆధారముతో బంగారం లేదు. బంగారం యొక్క ఆధారము కలిగి ఆభరణాలు ఉన్నాయి.
ఘటాదుల యొక్క ఆధారంతో మట్టి లేదు. మట్టి యొక్క ఆధారం కలిగి ఏమున్నాయి? ఏమన్నా అర్థమవుతున్నాయి మాటలు? ఉన్నాయి. కొండ ఉన్నది, మూకుడు ఉన్నది, మట్టి ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఉన్నాయని చెప్పానంటే ఆ ఉన్నటువంటి కొండ, మట్టి, మూకుడు వాటి యొక్క ఆధారంతో మట్టి లేదు. మట్టి ఆధారంతో అవి ఉన్నాయి. మీకు ఈ వివర్తవాదంలో స్వామి చెప్పే మాటలు అక్కడ 2 శ్లోకాలు. మయా తతం ఇదం సర్వం జగత్తు అవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచా అహం తేషు అవస్థిత, నేను దాని యందు లేను. అంటే వాటి ఆధారంతో నేను లేను, నా ఆధారముతో అవన్నీ ఉన్నాయి. పక్కనే ఉన్నాడంటే నచమత్త స్థాని భూతాని పశ్చిమే యోగం ఐశ్వర్యం. ఏ యొక్క నామరూపాత్మక వస్తువులుగా చెప్పడం జరుగుతూ ఉన్నదో వాస్తవికంగా చెప్పాలంటే, అంటే నా మాటలుగా చెప్పాలంటే మీకు ఏమీ లేదు. ఇప్పుడు ఇందాక చెప్పావుగా ఉన్నాయని చెప్పని అది నీ మాటలతో చెప్పా నేను. నీ మాటలు కొన్ని ఉన్నాయి కదా, మీ మాటలను బట్టి చెప్పుకొచ్చా. ఏమని చెప్పానంటే ఇవన్నీ ఉన్నాయని చెప్పని, ఇవన్నీ నా ద్వారా ఏర్పడ్డాయని చెప్పని, ఇవన్నీ నా ఆధారంతో ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు నువ్వు జగత్తు ఉంది అంటే ఒప్పుకుంటావా? లేదు అంటే ఒప్పుకుంటావా? ఏమో ఒప్పుకుంటావా? లేదంటే సందేహిస్తారు. ఏం స్వామి ఎట్లా చెబుతూ ఉన్నాడు, బ్రహ్మాండంగా ఇంత వైభవపేతంగా కనబడుతూ ఉంటే, సుందరంగా కనబడుతూ ఉంటే అని చెప్పని అంటారు. కానీ జ్ఞాని అనేటువంటి వాడు ఏమంటాడు? వాడి దృక్పథం వేరు, మన దృక్పథం వేరు. ఎందువల్ల అంటే యథార్థ జ్ఞానంలో ఆయన ఉన్నాడు, భ్రాంతి జ్ఞానంలో మనం. మన యథార్థ జ్ఞానమా భ్రాంతి జ్ఞానం? భ్రాంతి జ్ఞానం. జీవుడిగా ఉన్నంతకాలం భ్రాంతి జ్ఞానంలో ఉంటాడు. దేవుడైన పూట యథార్థ జ్ఞానములో, సత్య జ్ఞానములో ఉన్నట్లు. ఎవరైతే 4వ అనుభవముకు యోగ సమాధిని పొంది ఉంటాడో, యోగ సమాధిని పొంది ఉన్నటువంటి యొక్క విధానం గలవాడు సత్య జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు. కేవలం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల యందు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జీవభావంతో ఉన్నటువంటి వారి. జీవుడు అని చెప్పనంటే అవిద్యకు లోనై ఉన్నవాడు, అవిద్యకు వశమై ఉన్నవాడు, అవిద్యకు లోబడి ఉన్నవాడు. ఏమి కనుక అవిద్యకు లోబడి ఉన్నంత కాలం ఏమవుతుంది? ఇంద్రియాలకు వశమై ఉంటాడు, రాగద్వేషాలకు లోనే ఉంటాడు, దేహాభిమానం కలిగి ఉంటాడు. ఇవన్నీ కూడా వ్యక్తిలో పనిచేస్తూ ఉంటాయి. మరి ఎంత కాదనుకున్నా ఆ గుణాలు వచ్చినప్పుడు మనం తట్టుకోలేం, ఎలాగూ పోతాయి. ఆ మహావేశముతో కామ క్రోధ ఉద్భవం వేగం, కామ ఉద్భవం, క్రోధ ఉద్భవ వేగం, మోహ ఉద్భవ వేగం, అసూయ ఉద్భవ వేగం, కక్ష ఉద్భవ వేగం, ప్రతీకార ఉద్భవ వేగం. ఆపగలుగుతాం అప్పుడేమన్నా? ఆ వేగం అణిగిన తర్వాత అట్లా చేశానా, నాకేం తెలియకుండా పోయింది, ఇది పొరపాటు అయిపోయింది. కానీ ఒక మాట చెప్పి రాపోయిన కొన్ని మొదలైనప్పుడు పోయి చెప్పి. ఇట్లా జీవుడుగా ఉన్నంతకాలం వీడు అవిద్యకు లోబడి ఉంటాడు, గుణాలకు లోబడి ఉంటాడు, దేహ వ్యామోహం కలిగి ఉంటాడు, రాగద్వేషములు కలిగి ఉంటాడు, విషయాలకు లోబడి ప్రవర్తించేవాడుగా ఉంటాడు. అదే స్వరూపానుభవం పొంది ఉన్నవాడైతే అన్నింటికి అధిష్టానంగా ఉంటాడు. ఉన్న ఆయన ఎందుకు పనిచేయవు. లోన సూక్ష్మదేహం ఉంది కాబట్టి సూక్ష్మదేహంతో పాటు అవి ఉన్నా కానీ వాళ్ళ యందు అవి వాటి ప్రకోపాలు ప్రకోపించే విధానంగా అవి కూడా ఉండవు అన్నమాట. అందువల్ల స్వరూప జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాని యందు అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వికారాలు ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటివిగా, ఆయన ప్రదర్శించేవిగా ఆడ ఉండవు. అందుచేత ఇక్కడ మనం మరి భ్రాంతి జ్ఞానంతో ఉన్నామా, యథార్థ జ్ఞానం కలిగి ఉన్నామా అని చెప్పనంటే జీవుడుగా ఉన్నంతకాలం భ్రాంతి జ్ఞానమే వాని యందు భాషిస్తుంది. ఏమి అవిద్యకు అతీతుడై ఉన్నటువంటి స్వరూప జ్ఞానం గలవాడేమవుతాడు?
భ్రాంతిని పొందే అవకాశం అక్కడ ఉండదు. అందుచేత ఇక్కడ శ్లోకంలో పరమాత్మ ఏమన్నాడు, మయా తతం ఇదం సర్వం. ఈ అందరూ కూడా చూసే జగత్ అయితే ఉన్నదో ఈ జగత్తంతా ఉన్నది. ఆ ఉన్నటువంటి జగత్తంతా నా ద్వారా ఏర్పడింది. నా ద్వారా ఏర్పడేటువంటి జగత్తంతా కూడా నా ఆధారంతోనే ఇది నిలబడి ఉన్నది అనేటువంటి యొక్క మాటలు ఎవరయ్యి? మన మాటలు ఆయన చెబుతూ ఉన్నాడు. లేదంటే ఉపయోగం నువ్వు ఒప్పుకుంటావు. లేదని చెప్పానంటే ఒప్పుకునే పరిస్థితి కాదుగా. ఒకవేళ ఎక్కడ మహాత్ములు చెబితే తలకాయ ఊపినా బయటికి పోయాక ఏమంటాం, ఏదో మహాత్ములు చెబుతారు మనం వినాలి, అది కూర్చొని ఎక్కడ లేకుండా పోయింది. బ్రహ్మాండంగా కుమారుడు, పుత్రులు, మనమళ్ళు, ముదువనమళ్ళు, ఆస్తులు, పొలాలు, బ్యాంక్ బ్యాలెన్సులు, బీరువాలు, వాటిలో వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలు, ఆవరణాలు, ఎండి పాత్రలు, బంగారపు నగలు ఏ లేకుండా పోయాయా? ఇంట్లో దొంగ ప్రవేశించాడు, చక్కగా తాళం చేయమన్నాడు, తాళం చేయి ఇచ్చేసావు, అది తాళం చేయి తీసుకున్నాడు, మొత్తం మూట కట్టుకుంటూ ఉన్నాడు. అంతా మిథ్య అనుకుంటావు లేదా? ఏం చేస్తా మయా దతం ఇదం సర్వం జగత్తు అవ్యక్త మూర్తిరా. శుద్ధ బ్రహ్మం, ఆ శుద్ధ బ్రహ్మమునందు భాషించేటువంటి అవ్యక్తతత్వం ఉన్నదో అవ్యక్తతత్వం యొక్క విధానముగా ఇదంతా ఆ విధంగా కనపడతా ఉన్నది. ఈ కనపడేటువంటివన్నీ కూడా నా ద్వారా, నా అధిష్టానమునందే అవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఏర్పడ్డటువంటి అన్నీ కూడా నా ఆధారం కలిగే ఉన్నాయి. వాటి ఆధారంతో నేను మాత్రం లేను అన్నాడు. ఈ మాటలన్నీ కూడా మనకు సంబంధించిన మాటలు అన్నమాట. సరేనాయా, మాకు సంబంధించిన మాటలు చెప్పుకొచ్చావు, బాగానే ఉన్నది. మరి నీకు సంబంధించిన మాట ఏమైనా ఉన్నదా అని చెప్పి అడిగితే ఏమన్నాడు, నచ్చ మత్తు స్థాని భూతాని, నా చ మత్తు తాని భూతాని, తాని భూతాని, ఈ నామరూపాత్మకములుగా గోచరించే యొక్క ఏ జగత్ అయితే ఉన్నదో మత్తు నాయందు, తాని అవి నా చ లేవు. ఈ జగత్ అనేది లేదు, అధిష్టానములో లేదు. ఇప్పుడు సంధ్యా సమయంలో మందాంధకారం అంటాం, సాయంత్రం పూట మందాంధకారంలో పోతూ ఉన్నప్పుడు నీకు అక్కడ ఏమైందో పాము ఒకటి పడగి పాడుతూ ఉన్నది, భయపడిపోయావు. తర్వాత ప్రకాశం లైట్ వేసావు అనుకో, అప్పుడేమవుతుంది, పాము కాదు త్రాడు అని చెప్పని అంటాం. ఎప్పుడైతే ప్రకాశం యొక్క ఆధారముతో ఉన్నటువంటి యొక్క వాస్తవ స్వరూపాన్ని చూశావో అక్కడేమైంది, పాము అనేది లేదు అన్నారు. అంతకుముందు అయితే ఉన్నది. భ్రాంతి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఉన్నది, యథార్థ జ్ఞానం కలిగినప్పుడు లేదు. భ్రాంతి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు లేని వస్తువు ఉన్నది, భయకంపాదులు ఏర్పడ్డాయి, భయం ఏర్పడింది, మునిగిపోయాం, అనేకం కలిగాయి అన్నమాట. అందుచేత ఏ యొక్క అధిష్టానం అయితే ఉన్నదో త్రాడు, ఆ అధిష్టానము త్రాటి యందు కల్పనా మాత్రముగా గోచరించేటువంటి యొక్క సర్పము ఏ కాలంలోనూ లేదు, యథార్థ కాలంలో లేదు. భ్రాంతి కాలంలో ఉన్నదా? త్రాటి యొక్క అధిష్టాన భావంలో, త్రాటి యొక్క భావంగా చూసినప్పుడైతే ఆ త్రాటిలో భ్రాంతి జ్ఞానం ఉన్నప్పుడు గోచరించే సమయంలో కూడా ఆ పాము దాని యందు లేదు. యథార్థ జ్ఞానంలో లేకుండా పోయింది కదా, అప్పుడు కూడా లేదు. 3 కాలములలో కూడా త్రాటి యందు పాము లేదు. కానీ భ్రాంతి జ్ఞాన కాలంలో మాత్రమే మనకు గోచరించింది అంతే. త్రాటి యొక్క అధిష్టానములో అది ఎప్పుడూ లేదు. ఇది నీకు ఆ శ్లోకంలో చెప్పేటువంటి మాట. అధిష్టానమునందు ఈ యొక్క నామరూపాత్మకమై గోచరించేటువంటి యొక్క వస్తువు అధిష్టానములో ఎప్పటికీ లేదు అని చెప్పి అన్నాడు. నచ మత్తస్థాని భూతాని. మరి నీకు ఆ ఉన్నటువంటి యొక్క
ఆ భావం మాకు రావాలంటే, నువ్వు కూడా బ్రహ్మ నాకు రావాలంటే ఎట్లా? ఇప్పుడు స్వామి చెప్పాడుగా, అయ్యా మా భావన ఇది అన్నావు, నీ భావన అది అన్నావు, ఇప్పుడు మేము మా భావంలో మేము ఉన్నాము. మరి నీ భావం నాకు రావాలంటే అవిద్యను పోగొట్టుకొని అంతర్ముఖమైతే దానికి స్వామి ఏం చెప్పారంటే, మనం చెప్పుకున్నప్పుడు మనం చెబుతాం అనుకో, స్వామి గారు ఏం చెప్పారంటే పశ్యమే యోగం ఐశ్వర్యం. పశ్య చూడు, యోగం ఐశ్వర్యం, ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యోగాన్ని చూడగలిగితే నీవు కూడా నా భావంలోకి నువ్వు వచ్చేస్తావు. పశ్యమే యోగం ఐశ్వర్యం, ఈశ్వర సంబంధమే ఐశ్వర్యం అంటారు. కాబట్టి ఈశ్వర యోగం అంటే ఏమిటి అర్థం? ఈశ్వర యోగము అంటే మనస్సుని శ్వాస వెంబటే పెట్టడము ఈశ్వర యోగము. మహాకారణ స్థలం ఎక్కడ? ఘ్రాణం, ఇది ఈశ్వరుడు. ఈ మూడు జీవుడు, విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు. ఇప్పుడు మనం ఈ మూడిట్లో ఏ పేరు కలిగి ఉన్నాం? విశ్వడు అనే పేరు కలిగి ఉన్నాం. ఈ స్థూల దేహం వదిలిపెట్టేస్తే సూక్ష్మ దేహ సంబంధం ఉంటుంది కాబట్టి అక్కడేమంటారు మనల్ని? తేజస్సుడు అంటారు. కారణదేహ సంబంధం కూడా వదిలిపెట్టేస్తే అప్పుడేమంటారు? కారణదేహం ఉందిగా, అదే అది వదిలిపెట్టలేదుగా. స్థూల దేహం వదిలిపెట్టినా, సూక్ష్మదేహం వదిలిపెట్టినా, కారణదేహం వదిలిపెడుతుందా? సూక్ష్మదేహం వదిలిపెట్టింది, కోరాజీవుడా బతికి ఓపు చెప్పాలి. అందువల్ల నీకేమైంది? బాహ్య సంబంధ స్పృహ లేకుండా పోయింది. సూక్ష్మదేహం కూడా ఏం చెప్పింది? అది వదిలేసింది. వదలడం ఏమైంది? దానివల్ల స్వప్నావస్థ లేకుండా పోయింది. కానీ సుషిప్త అవస్థ మాత్రం ఉంటుంది. ఎందువల్ల అని చెప్పనంటే అవిద్య అనేటువంటి యొక్క మూలా విద్య అన్నారు. ఆ అవిద్య ఉండటం కారణముగా మరి ఆ జీవుడు ప్రాజ్ఞుడుగా పిలువబడుతూ ఉన్నాడు. మరి ఆ ప్రాజ్ఞుడుగా పిలువబడేటువంటి యొక్క అతడిని కూటస్థుడు అని ఎప్పుడు అంటారు? విశ్వడుగా పిలిపించుకుంటూ ఉన్నాం, తైసుడుగా పిలిపించుకుంటూ ఉన్నాం, ప్రాజ్ఞుడుగా కూడా పిలిపించుకుంటూ ఉన్నాం. ఎప్పుడు పిలిపించుకుంటాం మనం? ఏమని? కూటస్థుడుగా. ఎప్పుడు పిలిపించుకుంటాం? నేను ప్రభాకర్ ఎక్కడ ఉన్నా? విశ్వడుగా పిలిపించుకుంటూ ఉన్నాం, తైదేశుడుగా పిలిపించుకుంటూ ఉన్నాం, ప్రాజ్ఞుడుగా పిలిపించుకుంటూ ఉన్నాం, కూటస్థుడుగా. అర్థమవుతాయి మాటలో? ఎప్పుడు పిలిపించుకుంటాం? మహాకారణంలోకి ప్రవేశిస్తే స్థూల దేహంలో ప్రవేశించాం, విశ్వడుగా పిలిపించుకుంటూ ఉన్నాం. సూక్ష్మదేహంలో ప్రవేశించాం, తైసుడుగా పిలిపించుకుంటూ ఉన్నాం. కారణదేహంలో ప్రవేశించాం, ప్రాజ్ఞుడుగా పిలిపించుకుంటాం. మహాకారణంలోకి ఎప్పుడు వెళ్తాము? అప్పుడు నిన్నేమంటారు? కూటస్థుడు అంటారు. ఎప్పుడు పిలిపించుకుంటాం? దానికి పరమాత్మ సమాధానం చెప్పాడు. పరమాత్మ చెప్పిన సమాధానం జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థః. వాడు కూటస్థుడు. విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు. ఎప్పుడు వాడయ్యేది? విజిత ఇంద్రియ. జ్ఞాన విజ్ఞానములు కలిగి ఉండాలి. కూటస్థః విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి. అప్పుడు చెప్పటం జరుగుతుంది వాడిని ఆ విధముగా కూటస్థుడుగా. అప్పుడు చెబుతారు
ఎప్పుడు చెబుతారు? విజిత ఇంద్రియ, ఇంద్రియాలు జయించి ఉన్నటువంటి వాడే ఉంటే. కనుక ఇంద్రియములు మనం జయించాలి అంటే వ్యావహారికములో ఉండి జయించవచ్చా? కాబట్టి జీవుడుగా ఉండి జయించే అవకాశం లేదు. ఆ జీవుడు ఈశ్వర స్థానంలో ఉండి జయించవచ్చు. జీవుడు జీవస్థానంలో ఉండి జయించే అవకాశం లేదు. ఆ జీవుడు ఈశ్వర స్థానంలో ఉంటే ఇంద్రియాలను జయించే అవకాశం ఏర్పడుతుంది. ఈశ్వర స్థానం ఎక్కడ? ఇది ఈశ్వర స్థానం. ఈ మూడు కూడా జీవస్థలములు. కారణదేహం, సూక్ష్మదేహం, స్థూలదేహం, ఈ మూడు కూడా జీవస్థలములు, జీవుడు సంచరించే స్థలములు. ఎక్కడ జీవుని యొక్క నికాల్సిన అడ్రస్? అది దాన్ని ఏమంటారు? బ్రహ్మ అడ్రస్ అంటారా? అని బ్రహ్మ అడ్రస్ ఎక్కడ అంటే వాడు చెప్పాలి, అయ్యా నా స్థలం కారణదేహస్థానం, అక్కడ రా మాట్లాడదాం అని చెప్పని అంటాడు. పర్సనల్గా మాట్లాడాలని చెప్పానంటే ఆడకు పోయి మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా సంచార స్థలాలు. స్థూలదేహము సంచార స్థలం, సూక్ష్మదేహము సంచార స్థలం. ఈ రెండు సంబంధాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఆ పని చేస్తున్నాం కదా రోజు, రాత్రి అంతా ఆ పని చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. మళ్ళీ మధ్యాహ్నం భోంచేసాక కూడా మళ్ళీ సంచారం మళ్ళీ అక్కడ కూడా చేసుకుంటాం కాసేపు. ఇట్లా ఈ జీవుడు సూక్ష్మ స్థూల దేహాలలో సంచారం చేసుకుంటూ ఉంటాడు. ఈ రెండు కాదనుకుంటే కారణదేహమునందు మాత్రమే ఉంటాడు. కానీ మహాకారణంలో మాత్రం మనం ప్రయత్నం చేసి ఇంతమంది జనాభా ఉన్న వాళ్ళల్లో ఎవరైనా మహాకారణంలోకి పోయే వాళ్ళు ఉన్నారా? ఒక్క స్వరాజ్యాశ్రమం లక్ష్మణార్యుల యొక్క బోధన అధ్యయనం చేసి ఈ యొక్క విధానం ఉన్నటువంటి వాళ్ళు మహాకారణంలో అడుగు పెట్టేటువంటి విధానం ఒకటి ఉన్నది. అది కాకుండా మహాకారణంలో అడుగు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్వాసపై నిఘా అనే మాటే కానీ పెట్టేది మనస్సుపై నిఘానే. మనస్సుపై నిఘానే కాబట్టి నీ అనుభవాలు ఏమిటి అనే మాట అక్కడ వస్తూ ఉన్నది. అనుభవాలు ఏమిటని చెప్పి అన్నప్పుడు అక్కడికి పోయాను, ఇక్కడికి పోయాను, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాను, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆడకపోవటం, ఏడకపోవటం, మనసు అనే వస్తువుతో ఉంటే పోవటం అవుతుందా? శ్వాస అనే వస్తువుతో ఉంటే పోవటం అవుతుందా? మనసు అనే వస్తువు మీద ఉండటం వల్ల ఆడగేడకు పోవటం ఉంటుంది. శ్వాస మీద ఉన్న అవును ఏడకపోయే అవకాశాలు లేవు. నీవుగా ఉండే విధానం ఏర్పడుతుంది. అది మాట మాత్రముగా చెప్పుకోవటం అది వేరు, వాస్తవిక రూపంలో ఉండటం అది వేరు. అందుచేత లోకంలో సకల మానవులు కూడా ఈ మూడు స్థానాల్లో మాత్రమే ఉంటూ ఉన్నారు. కారణదేహం స్వస్థలమైతే సూక్ష్మదేహం స్థూలదేహం సంచార స్థలాలుగా వాటిని మార్చుకుంటూ ఉన్నాడు. కానీ మహాకారణం ఈశ్వర స్థలంలోకి రావటం అని చెప్పనంటే హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వాడు మాత్రమే ఈశ్వర స్థలమునందు ఉన్నటువంటి వాడు. ఆ ఈశ్వర స్థలములో ఉన్నటువంటి వారు మాత్రమే విజిత ఇంద్రియ, ఇంద్రియములు జయించిన వాడే ఉంటాడు. మనం ఇంద్రియాలని ప్రమాదాల నుంచి తప్పింపజేసుకుంటూ ఉన్నాం. ప్రమాదాలు వస్తాయి కాబట్టి వాటిని మనం ఒగ్గుపట్టుకుంటూ ఉన్నాం. పూర్తి జయం కాదు, ప్రమాదాలు వస్తాయి కనుక ప్రమాదాలు గమనించి ఎక్కడెక్కడ ఇంద్రియాలు ఏ యొక్క కోవల్లోకి పోకూడదో, పోతే ఇలాంటి ప్రమాదాలు వస్తాయో అలాంటి గమనించి ఆ రూట్లో పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాటి ఎందు పూర్తి విజయం ఎప్పుడు వస్తుందా అని చెప్పనంటే ఈశ్వర స్థలంలో ఉండగలిగితే. అందువల్ల ఆయన ఏమన్నారు? ఋషికేశ, ఋషికానాం ఇంద్రియాణం ఈశ ఋషికేశ. ఇంద్రియాణం, ఇంద్రియములకు ఈశ ప్రభు అన్నమాట, పతి.
అట్టి ఈశ్వరునికి ఇంద్రియాలు లోబడి ఉంటాయి. జీవుడు గుడాకి ఇంద్రియాలకు లోబడి లోబడి ఉంటాడు. జీవుడేమో ఇంద్రియాలకు లోబడి ఉంటాడు, ఈశ్వరునికేమో ఇంద్రియాలు లోబడి ఉంటాయి, వశమై ఉంటుంది. వశమై ఉంటాయి. కనుక విజిత ఇంద్రియ, నువ్వు ఎప్పుడయ్యా కూటస్థుడు అయ్యేదన్న మాటగా చెప్పుకుంటూ ఉన్నావు. విశ్వడు అయ్యి ఉన్నావు, రయసుడు అయి ఉన్నావు, ప్రాజ్ఞుడు చెప్పేదేముంది, ఎక్కడ మా స్వస్థలంగా ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి బండి. కాబట్టి కూటస్థ అనేది రావాలని చెప్పినట్లయితే ఎప్పుడైతే నీవు ఈ 3 స్థలములు కాకుండా 4వదిగా చెప్పేటువంటి మహాకారణము, ఈ మహాకారణ స్థలమే ఈశ్వర స్థలం. కూటస్థ అక్షర ఉచ్యతే, గీత అంటున్నమాట. కూటస్థ అక్షర ఉచ్యతే. కాబట్టి ఇది కూటస్థ స్థలము అని చెప్పి అన్నారు, ఈశ్వర స్థలం. అందువల్ల ఈశ్వర స్థలంలోకి పోవాలంటే చాలామందికి భయం. మా బతుకులు ఏమైపోతాయి, మా జన్మలేం కావాలి, మా కుటుంబాలు ఏం కావాలి, మా సంసారాలు ఏం కావాలి, మళ్ళా మా ఎక్కడెక్కడ పుట్టే విధానాలు ఏం కావాలి, మొత్తం పోతాయి అనే భయంతో వాళ్ళు అడుగు పెట్టరు. అక్కడ ఎవరయ్యా పెట్టేది, నాకు ఇవన్నీ వద్దయ్యా అనుకున్నవాడు మాత్రమే అడగపోతాడు. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళం భోగ ఐశ్వర్య ప్రసక్తానం ఎన్ని ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి పోరు. కేవలం మోక్షాన్ని అపేక్షించి ఉన్నటువంటి వాడు మాత్రమే మహాకారణంలో అడుగు పెడతాడు. ఈ మహాకారణ స్థలము అంటే ఇది ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలం. ఇది కనుక ఆ ఈశ్వర స్థలమై ఉన్నటువంటి యొక్క మహాకారణములు ఎప్పుడు నిలబడతామో అప్పుడు మనం ఈశ్వరానుగ్రహముతోనే ఇంద్రియాలని జయించాల్సి ఉంటుంది, మోక్షాన్ని సంపాదించుకోవలసి ఉంటుంది. ఎవరి అనుగ్రహం కావాలి? ఈశ్వరానుగ్రహం కావాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచ. మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడినే శరణు వేడు. నన్నొక్కడు అంటే మాం ఏకం, నన్నొక్కడినే అంటే ఎవరు? ఈశ్వరుడు, మహాకారణం. ఇక్కడ రాముడు, కృష్ణుడు, విష్ణువు, అమ్మవారు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి ఇవన్నీ కూడా దేవతామూర్తులు. ఆ దేవతామూర్తులని ఆరాధిస్తే దాన్ని ఉపాసనా మార్గం అంటారు. అవన్నీ ఆకార సహితమై ఉన్నటువంటి యొక్క స్వరూపాలు. రాముని ఆకారం వేరు, శివుని ఆకారం వేరు, విష్ణువు ఆకారం వేరు, అయ్యప్ప స్వామి ఆకారాలు వేరు. ఎన్ని కూడా ఆకార సహితమై ఉన్నటువంటి యొక్క వాటిని ఆరాధించటం అనేటువంటిది ఉపాసనా మార్గం. ఉపాసనా మార్గం వల్ల పుణ్యం వస్తుంది, మోక్షం రాదు, జ్ఞానం రాదు. మాం ఏకం అంటే సమస్త జీవులకు, సమస్త దేవతలకు ఆధారమై ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే కైలాసం మీద ఉన్నటువంటి పార్వతీ అమ్మవారితో కూర్చున్న స్వామి కాదు. ఈశ్వరుడు అంటే మాయా అధిష్టాత, మాయా ఉపాధి కలిగి ఉన్నటువంటి వాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ తిష్టతి. సమస్త విశ్వవ్యాపకమై ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మమున్నదో ఆ శుద్ధ బ్రహ్మమే మాయోపాధి కలిగి ఈశ్వరుడుగా భాషిస్తూ ఉన్నాడు. అటు ఈశ్వరుడుగా ఉన్నటువంటి యొక్క ఆయన మనలో మహాకారణ స్వరూపుడుగా ఉన్నాడు. కాబట్టి మాం ఏకం శరణం రజ, నన్నొక్కడినే ఆశ్రయించమని చెప్పనంటే హంసను మాత్రమే ఆశ్రయించటము. మళ్ళా తిరుమల పోతారా, లేకపోతే అన్నవరం పోతారా, లేకపోతే వైజాగ్ అప్పన్న దగ్గరికి పోతారా, లేక బదరికి పోతారా, ఎన్ని పోవచ్చు. అది క్షేత్రయాత్ర అని చెప్పిన అంటారు, పుణ్యయాత్ర అని చెప్పిన అన్నారు. మాం ఏకం శరణం రజ అంటే ఏం అర్థం వస్తుంది ఇక్కడ? మాం ఏకం శరణం రజ ఇక్కడ ఉన్నది. ఏకం అంటే అంతటా వ్యాపకమై ఉన్నప్పటికీ కూడా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆయన మనలో ప్రాణపతిగా, ప్రాణస్వరూపముగా ఉన్నాడు.
ఆ ప్రాణస్వరూపముగా ఉన్నటువంటి యొక్క మహాకారణ స్వరూపుడే ఈశ్వరుడు. కాబట్టి యోగులై తత్వవేత్తలై బ్రహ్మం గారు వేమన రమణ మహర్షి ఎవరిని ఆశ్రయించారు? యోగాన్ని ఆశ్రయించారు. వాళ్ళు ఎవరిని ఆశ్రయించారు? ఈశ్వరుడు. ఈశ్వరుణ్ణి, హంసను, మహాకారణాన్ని ఆశ్రయించే వాళ్ళు మహాత్ములు, ఋషులు, యోగులుగా అయ్యారు. మాం ఏకం శరణం రజ అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి. సమస్త పాపాలు తొలగింపజేసి ఇంద్రియాలను తన వశం చేసి మోక్షాన్ని ప్రసాదింపజేసేటువంటి విధానముగా మహాకారణముగా ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు. కనుక ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయించినప్పుడే వాళ్ళు కూటస్థుడుగా పిలువబడతారు. విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు. ఆ కూటస్థుడుగా ఉన్నటువంటి ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఉన్నదే, ఆ బ్రహ్మాకార వృత్తి అనబడేటువంటి యొక్క ఆ శుద్ధ సాత్విక మాయతో ఉన్నటువంటి శుద్ధ చేతనము, అది నారాయణ స్వరూపం. నారాయణుడు, రాయణుడు, అరాయణుడు. అరాయణో నభవతీతి నారాయణ. నారాయణుడు శుద్ధ బ్రహ్మం, తర్వాత అరాయణుడు శబల బ్రహ్మం, రాయణుడు శబ్ద బ్రహ్మం. మనలో 3 ఉన్నాయి: శుద్ధ బ్రహ్మం, శబల బ్రహ్మం, శబ్ద బ్రహ్మం. మనలో ఉన్న చేతనాన్ని శుద్ధ బ్రహ్మం అన్నారు. ఈ హంసను శబల బ్రహ్మము అన్నారు. ఈ హంస యొక్క ఆశ్రయముతో వచ్చే పలుకులు శబ్ద బ్రహ్మము అన్నారు. ఇవే నారాయణుడు, రాయణుడు, అరాయణుడు. మాయా తత్కార్యం అఖిలం. కనుక విశ్వమంతా కూడా మాయా తత్కార్యం అఖిలం అని చెప్పానంటే కేవలం శివశక్తులు. శివుడు ఇంద్రియ గోచరం కాదు, శక్తి ఇంద్రియ గోచరం కాదు. లోనకపోతే ఆ రెండింటి యొక్క శివశక్తుల యొక్క స్వరూపమే నామరూపాలుగా భాషించే విధానం. మేము చెప్పుకున్నాం కదా, నామరూపాలుగా భాషించటము అని చెప్పానంటే దీన్ని మిథ్య అనే పదం వాడతారు. మిథ్య అంటే ఏమంటారు? అసలు సదసద్ది విలక్షణ వస్తువు మిథ్య అని చెప్పని. సదసద్ది విలక్షణ వస్తువు మిథ్య అంటే మధ్యకాలంలో తోచింది, తర్వాత అది ఉండదు. అది వైజ్ఞానికంగా చెప్పినప్పుడు ఈ శరీరములో ఈ పంచభూతాల మెటీరియల్ చేరాయి కాబట్టి వ్యక్తముగా భాషిస్తుంది. ఈ దేహములో ఉన్నటువంటి యొక్క పంచభూత భాగాలు పంచభూతాల్లో చేరిపోయినట్లయితే నామము లేదు, రూపము లేదు, మెటీరియల్. అది శక్తి, పరమాణువు శక్తి, ఎలక్ట్రాన్. లోపలకు పో, అది కేవలం ఎనర్జీ అన్నారు అక్కడ. అది ఇంద్రియ గోచరం కాదు, బ్రహ్మము ఇంద్రియ గోచరం కాదు. ఆ రెండు అవిభాజ్యమై ఉన్నటువంటిది. మాయా తత్కార్యం ఇదం అఖిలం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.